హాయ్ అండి, ఇక్కడైతే క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ వేగుతుంది, అలాగే క్యాప్సికమ్ ఆలుగడ్డ వేసుకోవాలి. ఇవి వేగాలి మంచిగా. క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. క్యాప్సికమ్ ఆలు వేసేస్తున్నాము. బాగుంటుంది చాలా. ఆలు వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాము. క్యాప్సికమ్ మగ్గింది కదండి, ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది కూడా మగ్గాలి. ఒక 5-10 మినిట్స్లో అయితే టమాటా మగ్గిపోతుంది. అంతే. కారం ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవడమే. టమాటా మగ్గిన తర్వాత కారం వేస్తున్నాము. కొద్ది కారం, సరిపడంత ఉప్పు. సరే ఇలా కలిపేసుకోవాలి. ఇది చపాతీకి బాగుంటుంది, ఇంకా రైస్కి బాగుంటుంది. వాటర్ పోస్తున్నాను. పోసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లో మిల్ మేకర్లు కూడా వేసాను. ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ, ఆలు క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా ఉంటే కొంచెం చపాతీకి కూడా బాగుంటుంది. ఇంకందుకని ఇంత గ్రేవీతో వదిలేస్తున్నాను అనమాట. మా వాళ్ళకి కూడా ఇలానే పల్చగా ఉండడం ఇష్టం అనమాట. నాకైతే కొంచెం ఉడికితే బాగుంటుంది, ఇంకాని కొంచెం వీళ్ళకి ఏంటంటే పల్చగా ఉండడం ఇష్టం అనమాట. అందుకని నేను ఇట్లానే ఆపేసుకుంటున్నాను. మీరు నచ్చితే కనుక ఇంకా కొంచెం ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలు క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు వెజిటేబుల్సే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.